చిక్కుడుగా ఒక పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చేసేసాను. ఇది తాలింపు కూడా అయిపోయింది. అంటే మీకు మెజర్మెంట్స్ అది చూపించడానికి నాకు వీడియో షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కనుక నేను ఇవి మీకు మెజర్మెంట్స్ అది చూపించేది. 1/4 కేజీ చిక్కుడుకాయలు, 150 గ్రాములు చింతపండు వేసాను. ఒక 1/2 కేజీ కంటే తక్కువ, 1/2 కేజీ చూసుకోండి. పప్పు నూనె అని వేరుశనగ నూనె అని కూడా వాడచ్చు. అయితే చిక్కుడుకాయలు 1/4 కేజీకి మనం కడిగేసి ఆరబెట్టుకుని కొంచెం ప్యాన్ కింద ఆరబెట్టేసిన పర్లేదు. అవి తీసుకొని కొంచెం అయితే మనం చూసుకొని అవి నూనెలో కొంచెం వేడెక్కిన తర్వాత నూనెలో వేపాలి. తర్వాత చింతపండు కూడా నూనెలో ఉడికించి ఇవన్నీ చేసిన తర్వాత ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. అంటే 1/4 కేజీ కాబట్టి కొంచెం ఊట కింద ఎక్కువగా ఉండడానికి మనకి ఆవాలు 100 గ్రాములు తీసుకొని, నెక్స్ట్ మెంతులు 1 స్పూన్ తీసుకున్నాము. అలాగే జీలకర్ర 1 స్పూన్. ఈ 3 కలిపి కొంచెం దోరగా వేయించేసి పొడి చేసేసి కలిపేసాను. సాల్ట్ ఒక గ్లాసు, ఈ గ్లాసు సాల్ట్ పడుతుంది, గ్లాస్ కారం 2 గ్లాసులు ఇలాగే చేశాను. ఇది ఈరోజు 3వ రోజున మనం సాల్ట్ చూసుకుని మనం మీ టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవచ్చు. ఇది చాలా ఈజీ. ఇది 6 మంత్ 4 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. 3వ రోజు మాత్రం పైకి తిరిగి చక్కగా ఉంటుంది. నిమ్మకాయతో కూడా చేయొచ్చు. అలాగే ఉసిరికాయతో కూడా చిక్కుడుకాయ పచ్చడి, వంకాయ పచ్చడి కూడా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఆర్డర్ ఇస్తే నేను చేసిస్తాను. అలాగే చింతకూర, కొత్తిమీర, పుదీనా నిల్వ పచ్చళ్ళు కూడా, గోంగూర, ఇవన్నీ ఇన్స్టెంట్ చట్నీలు కూడా నేను తయారు చేస్తున్నాను. నేను ఏది హ్యాండ్ పెట్టలేదు, అంతా గట్టి ద్వారానే చేస్తాను. ఏది చేసిన మెజర్మెంట్స్ మాత్రం మీకు చూపించడానికి నాకు వీలుపడలేదు ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. మీ అందరికీ నాకు నేను చేసింది మీకు ఇష్టమైతే నా షేర్ చేసి లైక్ చేసి నాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను.